ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించింది. ఈ విజయం ఒక గొప్ప విజయంగా భావిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలిసో తెలియక ట్వీట్ చేసిండు. ఏమని ట్వీట్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విజయం అంటది. అంటే రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించేదని చెప్పడం జరిగింది. మేము అడుగుతున్నాం, మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కేటీఆర్ గారు ఖచ్చితంగా సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము అందరం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా ఎన్నో హామీలు ఇచ్చి ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోతా ఉంది. ఈరోజు చూసినట్లయితే తెలంగాణ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో మిగిలింది వాళ్ళకి ఏదైనా గాలి గుర్తు మిగిలింది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని గంటాపరంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నీతివంతమైన పాలన, ఒక స్వచ్ఛమైన పాలన, అవినీతి రహిత పాలన ఓన్లీ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యము. గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన చూశారు. ప్రజలు విసుగు చెందారు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవడం జరిగింది. రేపు రాబోయే ఎమ్మెల్సీ స్థానాలు 3 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. తప్పకుండా సాధించి స్థానిక సంస్థల్లో కూడా జెండా ఎగరేసే విధంగా అందరూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు.